దాని గదులు వెలుగుగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి అని చెప్పి వ్రాయబడింది ఇక్కడ. మరి అలాగే జాన్ అబ్రహాం గారు, కుమారి గారు ఈరోజున మ్యారేజ్ డే యొక్క శుభాకాంక్షలు నా కుటుంబం తరపున, సంఘం తరపున బిడ్డలకి తెలియజేస్తున్నాను. మంచి నిండు నూరేళ్ళు, మరి చక్కగా మంచి ఆరోగ్యాలతో, మంచి ఆశీర్వాదాలతో, చక్కగా దీవెనకరంగా బిడ్డలు అభివృద్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రములు. ఇక్కడ చక్కని మాట ఏమంటున్నాడంటే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. జ్ఞానము అంటే ఏంటిది? మరి అది ఎలా ఉంటుంది జ్ఞానం అంటే? ఎప్పుడైనా చూసారా జ్ఞానాన్ని? చూసారా ఎప్పుడైనా? ఒక సహోదరి గట్టి చాలా తెలివి తక్కువ తనంగా ఉండేదంట ఒక సహోదరి. అయితే మరొక సహోదరి అందంట, కొట్టులోకి వెళ్ళి కరుకు సురుకు కొనుక్కొచ్చుకెళ్ళి అని పావుల బెళ్ళ ఇచ్చిందంట. ఏంటిదండి అంటే నిదానంగా కొంచెం తెలివి తక్కువగా ఉంటుంది. దాని నిమిత్తంగా అందంట, కరుకు సురుకు కొట్లు అమ్ముతారు, వెళ్ళి తెచ్చుకుందంట. ఈ తిక్కల మొహం ఏం చేసింది, పావుల పిల్ల తీసుకెళ్ళి కరుకు సురుకుమని అక్కడ కొట్లోకి వెళ్ళి అడిగిందంట. ఆ కొట్టు యజమాని పక్క నవ్వాడంటే, ఏంటమ్మా నీకు ఎవరు చెప్పారు ఈ మాట అని. అంటే అది కూడా తెలియలేని అమాయకురాలన్నమాట. అట్లాగే చూసినట్లయితే ఇక్కడ జ్ఞానము అంటే ఏంటి, జ్ఞానము అంటే ఎవరు, అది ఎలా ఉంటుంది ఏంటంటే, అదే సామెతల గ్రంథంలో వ్రాయబడింది 8వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, 8వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, జ్ఞానము నేనే, జ్ఞానానికి ఆధారము నేనని వ్రాయబడి ఉంటుందండి. జ్ఞానము అంటే ఎవరండి? యేసు ప్రభువారే. జ్ఞానము ఆయనే, జ్ఞానానికి కూడా ఆధారం కూడా ఆయనేనంట. మన నిజంగా చూసినట్లయితే ఈ జ్ఞానము ఇక్కడ, ఆ జ్ఞానమే ప్రభువారిని కలిగిన వారు ఏం చేస్తారంటే గృహాలు కట్టుకుంటారు. శారీరకంగా చూస్తే గృహాలు కట్టుకుంటారు, ఆత్మీయంగా చూస్తే హృదయం అనే గృహాన్ని కట్టుకుంటారు. ఇక్కడ ఈ హృదయం కట్టబడిపోతే శారీరకంగా మనము ఏది సాధించలేం. అది గమనించాలి ఫస్ట్. చాలామంది కూడా ఇల్లు కట్టుకోవాలనో, కొనుక్కోవాలనో, ఏదో సాధించాలనో, ఏదో చేయాలనో చాలా తపన పడిపోతారు, చాలా ఆలోచిస్తారు. ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని చాలా ఆశపడతారు, కానీ ఆశ నెరవేరక బాధపడుతుంటారు. అట్లాగే మనము కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన ఉద్యోగాల్లో, వ్యాపారంలో, పనిపాట్లో ఆరోగ్యం సాధించాలన్నా, గృహాలు సాధించాలన్నా, ఉద్యోగాలు సాధించాలన్నా, ఏదైనా మేలు సాధించాలి అన్నప్పుడు ఏముండాలి ఫస్ట్ అంటే జ్ఞానం ఉండాలి. ఏముండాలండి? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానమే ప్రభువారిని కలిగిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం కట్టుకుంటారంటే హృదయాన్ని కట్టుకుంటారు. ఏం కట్టుకుంటారండి? హృదయాన్ని కట్టుకుంటారు. అంటే హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకుంటారు. కుమారి గారు చూడండి, వారి కుటుంబ సభ్యులు వజ్రమ్మ గారు ఫస్ట్లో వజ్రమ్మ గారు వచ్చారు, కుమారి గారు తల్లి గారు. నిజంగా ఆమె వ్యాపారస్తురాలు, బైబిల్ గ్రంథంలో ఉంది కదా. ఎవరండి? లూది అనే భక్తిపర్రాలు. ఆమె ఏం వ్యాపారం చేసేది? ఓదరంగు పొడి అమ్ముకుంటూ వ్యాపారం చేసేది. తుయాతైర పట్టణస్తురాలు. ఆమె వ్యాపారం చేసుకుంటూ బయలుదేరైతే పౌలు గారు వాక్యం విని ఆ తట్టాబుట్ట అక్కడ పడేసి ఆ వాక్యాన్ని విని తన జీవితాన్ని రక్షించుకుంది, తన కుటుంబాన్ని మొత్తం రక్షించుకోగలిగింది. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే సేమ్ వజ్రమ్మ గారు కూడా అంతే. వ్యాపారస్తురాలు, వ్యాపారం చేసుకుంటూ ఉండేది. నాన్నగారు అక్కడ చర్చి పెడితే మొగలరాజపురంలో ఆ వాక్యం విని, ఆ ప్రార్థనలు విని నాన్నగారు చూసి నిజంగా అక్కడికి వెళ్ళి తన బాధలు చెప్పుకొని ఆ వ్యాపారాన్ని పక్కన పెట్టేసి ప్రభువులు విశ్వాసంగా నడుచుడు ద్వారా ఫస్ట్ ఆమె మారింది, తన జీవితం మార్చుకోగలిగింది, తర్వాత కుటుంబాన్ని మొత్తం మార్చగలిగింది. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జెస్. అందుకే అన్నాడు, జ్ఞానము ప్రభువారిని కలిగి ప్రతిష్ఠించుకుంటే, హృదయంలో ప్రభువారిని కలిగి ఉంటే, మన హృదయాన్ని కట్టుకుంటే అప్పుడు మన భూమి మీద ఇల్లు కట్టుకుంటామండి. ఇల్లు కట్టుకోగలిగితే ఏ మేలైనా సాధించుకుంటాము. ఇక్కడ అంతే అన్నాడు, జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. మరి ప్రభువారిని కలిగి ఉండడు ద్వారా ఏం కట్టుకున్నాము? హృదయాన్ని కట్టుకున్నాము. అలాగే మరి పిల్లల్ని కట్టుకుంటాము, భర్తని కట్టుకుంటాము, కోడల్ని కట్టుకుంటాము కదా. మరి కుటుంబాలను వారి హృదయాలు స్థిరపరచుకుని, వాళ్ళు కూడా మార్చుకుని, వాళ్ళు కూడా బోధించుకుని భక్తి జీవితాల వారిని నడిపించుకుంటాము. తర్వాత కింద వచనంలో ఏమన్నాడు?
జ్ఞానం వల్ల బాగానే కట్టుకున్నావు, మంచిదే. జ్ఞానం వలన అన్నీ దిద్దుకుంటున్నాము, కట్టుకుంటున్నాము, పొందుకుంటున్నాము, అనుభవిస్తున్నాము, దీవించబడుతున్నాము, మేలు పొందుకుంటున్నాము, మంచిదే. ఏమన్నాడు? వివేచన పొందుకున్నది. అందుకే అన్నాడు కదా, తాను నిలబడ్డాను అనుకున్నవాడు పడిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చూసినా మనము దేవుని దగ్గర ఏ మేలైనా పొందుకోవడానికి ఎంతో ప్రయాసపడతాం కదా, చాలా కష్టపడతామండి, చాలా కష్టపడతాం. ఇల్లు కట్టేటప్పుడు మాయామంత్రం తూద్దా అంటే అయిపోద్దా? ఇల్లు నిలబడిపోద్దా? ఎంత ప్రయాస! సిమెంట్ తెచ్చుకోవాలి, కంకర తెచ్చుకోవాలి, ఇటుకలు తెచ్చుకోవాలి, అబ్బో బోడంత పని, మామూలు పని కాదు. ఎంతో కష్టం, ఎంతో ప్రయాస. అలాగే దేవుని దగ్గర మేలు పొందుకోవడానికి ఎన్నో తీర్మానాలు చేస్తాం, దేవుని దగ్గర ఎన్నో మొక్కుతుంటాం, ఎంతో ప్రార్థన చేస్తాం, ఎంతో కన్నీరు కారుస్తాం, ఎంతో ఉపవాసాలు చేస్తాం, ఎంతో పరిచర్య చేస్తాం, ఎంతో లోబడి ఉంటాం, ఎంతో తగ్గించుకుని, ఎంతో విధముగా దేవుని దగ్గర మనం ఆ రీతిగా తగ్గి ఉండడు ద్వారానే మనం ఈ రోజున భూమి మీద ఏ మేలైనా పొందుకోగలిగి అన్నామని నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. అలా పొందుకున్న మనము ఎలా ఉండాలంటే వివేచన ఉండాలి. ఏముండాలి? వివేచన. దాన్ని పొందుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి, స్థిరముగా ఉంచుకోవడానికి వివేచన అంటే ఏంటిది? అది ఎలా ఉంటుంది? వివేచన ఆలోచించడం. వివేచన అంటే ఏంటండి? ఆలోచించటం. ఒక సహోదరుడు మరి కొంచెం దేవుడు ఆస్వాదించాడు, అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అవటం ఇక ఎలా ఉన్నాడంటే, ఎవరైనా సరే పెద్ద ఇక అందరికీ తీర్పులు తీరుతున్నాడు. ఎలాగంటే ఇక ఒక పెద్ద మనిషి రేంజ్లో అందరికీ తీర్పులు లేచడం. ఇంకేంటండి, ఎవరైనా వచ్చయ్యా పలానా వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకున్నావు, నువ్వు మధ్యలో నిలబడయ్యా, కొంచెం మాట సహాయం చేయి, ఇలా ఎవరైనా అడిగినప్పుడు అలా ఉండడం. సంతకాలు అడిగిన వాళ్ళకి సంతకాలు చేసాడు, అలా చేయడం మొదలుపెట్టాడు. ఒక అతను అట్లాగే మధ్యలో పెట్టుకున్నాడు. మధ్యలో పెట్టుకోవడం ద్వారా అతను ఏం చేశాడంటే, ఇక ఈ కొమ్మాడిని నమ్మి పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం చేశాడు. ఎప్పుడైతే సంతకం చేశాడో అప్పు తీసుకున్నవాడు జంప్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటారు? మధ్యలో ఉండి సంతకం పెట్టిన పట్టుకుంటారా లేదా? అతను వెళ్ళిపోయాడు, నువ్వే కట్టు అప్పు మొత్తం 10 లక్షల అప్పు. సంపాదించిందేమో కొద్దిగా, కానీ ఎంత అప్పు అయింది? 10 లక్షలు. ఏమన్నా కడుపు తిన్నాడా? ఏమైనా బంగారం చేయనేసుకున్నాడా? ఏమైనా ఇల్లు కట్టుకున్నాడా? ఏమీ లేదు. ఉచితంగా ఎవరికో దారపోసినట్టు అయిపోయింది. అందుకన్నాడు, ఇక్కడ అంటున్నాడు, సంపాదించుకున్నాం దేవుని దగ్గర మనం పొందుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి వివేచన అంటే ఆలోచన ఉండాలి. ఏముండాలండి? ఆలోచన. ఎటువంటి ఆలోచన? ఈ ఆలోచన ఎవరిస్తారు? సామెతలు 8 అధ్యాయంలో వ్రాయబడింది కదా, ఆలోచన చెప్పుటయు లెస్సని జ్ఞానం ఇచ్చుటయు ఆయన వశము. ఆలోచన. ఏదన్నా కొనాలి, ఏదన్నా చేయాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుని దగ్గర, ప్రవ్వా ఇది మీ చిత్తమా కాదా? నేను ఇది తీసుకోవాలనుకున్నా, ఇలా కొనాలనుకున్నా, ఇలా వెళ్ళాలనుకున్నా, ఇలా నడవాలనుకున్నా, ఏంటి ప్రవ్వా మీ చిత్తమా కాదా? ఇది ధన సహాయం నాకు ఇచ్చావు, దీంతో నేనేం చేయాలి అని దేవుని దగ్గర ఆలోచన అడగాలండి. నా చేతిలోకి వచ్చింది కాబట్టి నా ఇష్టానుసారంగా ఖర్చు పెడతాను, నా ఇష్టానుసారాన్ని వెళ్తానంటే కుదురుద్దండి, కుదరదు. ఎందుకంటే మనకి పితరుల నాటి నుంచి వచ్చిన ఆశీర్వాదం కాదు కదా. పితరులు మనకి ఇచ్చింది ఏదో కాదు, ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరే మనం అడగాలి, ఆయన దగ్గర అర్జించాలి. ఆలోచన, ప్రభా నీ ఆలోచన అంటే చెప్పు ఈ విషయంలో అని దేవుని దగ్గర మనం మాట్లాడినప్పుడు, అడిగినప్పుడు దేవుడు అంటే ఏం చేస్తాడండి? ఆలోచన చెప్పుటయు లెస్సని జ్ఞానం ఇచ్చుటయు ఆయన వశము. నా వలన రాజులు ఏలుదురు, న్యాయమును బట్టి నా వల్ల పాలన చేస్తారు అని దేవుడు మంచి ఆలోచన మనకి చెప్తాడు. ఆలోచన ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు, దేవుని ఆలోచనలు మనం నడుస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఆలోచన చక్కగా ఆయనతో చేస్తే మనం సంపాదించుకున్నది ఎలా ఉంటుంది? స్థిరముగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. ఇంకేమన్నాడు? తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. జ్ఞానం వల్ల కట్టుకున్న దాన్ని బట్టి నిలబెట్టుకోవడానికి ఆలోచన, దేవుని దగ్గర ఆలోచన కలిగి ఉండాలి. అలాగే చూసినట్లయితే కట్టుకున్న ఇంటిని శృంగారించుకోవడానికి, అలంకరించుకోవడానికి. ఎంతమంది గృహాలు లేవు? ఇల్లు అలా కట్టుకుని కనీసం ప్లాస్టింగ్లు కూడా చేయరు, సున్నాలు కూడా వేయరు. చాలామంది చూస్తూ ఉంటాం మనం. ఏ వస్తువు ఉండదు ఇంట్లో, ఏ సదుపాయం ఉండదు ఇంట్లో. అంత ఇల్లు కట్టుకున్న కరెంటు పెట్టుకోరు, అంత ఇల్లు పెట్టుకున్న ఫ్యాన్లు ఉండవు, ఇస్త్రీ కర్ర పెట్టి ఇసురుకుంటాం. ఇట్లా ఎంతోమందిని చూస్తుంటాం. ఏ వస్తువు ఉండదు ఇంట్లో, ఏ సదుపాయం ఉండదు, దేనికైనా పక్కింట్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సింది. అలా ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడంటే తెలివి చేత దాని గదులు.
మన గృహాన్ని కట్టుకున్న తర్వాత ఇల్లులు అలంకరించుకోవడానికి ఒక టాలెంట్ ఉండాలి. దానికి కూడా తెలివితేటలు ఉండాలి కదా. దానికి కూడా తెలివితేటలు ఉండాలి. ఒక శారీ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని ఎంత 100 రూపాయల చీర కొనుక్కున్నా దాన్ని అలంకరించుకుంటే 10,000. అవునా కదా. ఎంత కాస్ట్లీగా కనబడద్ది. నువ్వు 10,000 రూపాయల చీర కొనుక్కున్నా సరే దానికి చేయాల్సిన విధానం చేయకపోతే 100 రూపాయలలా కనబడదు. అలాగే ఆ తెలివితేటలు కూడా ఉండాలి, ఆ టాలెంట్ కూడా ఉండాలి. అందుకే అంటున్నాడు, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపుదా. ఆ తెలివితేటలు ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడిందండి? మరి యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగున్నెడల అతడు నన్ను అడగవలను, సందేహించుకోకుండా విశ్వాసముతో అతడు నన్ను అడగవలను. సందేహించువాడు గాలి చేత 1వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్. ఆ జ్ఞానము ప్రభువారు, ఆ తెలివి ఇవ్వాలి, ఆయన ఇవ్వాలి. అందుకే అన్నాడు, ఒకవేళ తెలివి లేదా, ఏది తెలియట్లేదా, అర్థం కావట్లేదా, అలాంటప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభువా ఇదిగో ఈ విషయంలో నాకు అర్థం కావట్లేదు, నాకు తెలివితేటలు జ్ఞానాన్ని నువ్వు ప్రభువా అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఎలా ఇస్తాడు? ధారాళంగా ఇస్తాడంట. అడిగేటప్పుడు విశ్వాసంతో అడిగితే ధారాళంగా ఇస్తాడు. ఆ తెలివిని బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాల్ని మనం అందంగా అలంకరించుకోవచ్చు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జెస్. అదే బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు చక్కని మాటలు తెలియపరుస్తున్నారు. 105వ అధ్యాయంలోకి రండి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయంలో కూడా ప్రారంభం నుంచి చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయడి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మనకు దేవుడు ఇలా మరి జ్ఞానం ఇచ్చి, తెలివితేటలు ఇచ్చి, మంచి వివేచన ఆలోచన ఇచ్చి, మరి అన్నీ ఇచ్చిన తర్వాత మనం దేవుని దగ్గర అన్ని పొందుకున్న తర్వాత ఇక మనం ఎలా ఉండాలి అని అంటే, ఇక్కడ అన్నాడు దేవునికి ఎక్కువగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు. చూడండి, ఒక మనిషి ఏదైనా సహాయం చేస్తే మనం ఎంతగా గుర్తుపెట్టుకుంటామండి? చాలా గుర్తుపెట్టుకుంటాం. చాలా హెల్ప్ చేశారు, మాట సహాయమో డబ్బు సహాయమో ఇలా కదా, చాలా సమయానికి ఆదుకున్నారండి అని మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ మనుషులు చేసే సహాయం చాలా చిన్నదేనండి. కానీ దేవాది దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడు మనకి? మనుషులు చేసే సహాయము ఎవరైనా చేస్తారు, కానీ దేవుడు చేసే సహాయం ఎవరైనా చేయగలరా? మనుషులు చేయగలరా? అలాంటి దేవుడు అంత గొప్ప సహాయం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ఫుల్గా కృతజ్ఞత భావంతో మనము ఉండాలి. ఎప్పుడు కూడా స్తోత్రాలు చెల్లించాలంట. అలా ఇచ్చేళ్లే దేవుడు, ఈ చిన్నదేనా అని కాకుండా ఇదైనా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు భూమి మీద అండి? గజ స్థలం లేని వాళ్ళు లేరా భూమి మీద? ఎంతోమంది ఉన్నారండి. పాపం పగలంతా కష్టపడతారు, రైల్వే స్టేషన్లో పడుకుంటారు, బస్ స్టాండ్లో పడుకుంటున్నారు, చెట్ల కింద పడుకుంటున్నారు, అద్దెల గృహాల్లో ఉంటున్నారు, అద్దెలు కట్టలేక మరి వానర్సు చీ అన్న చూ అన్న తుమ్మిన దగ్గిన భయపడుతూ బ్రతికి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారండి. అందుకే దేవుడు మనకి ఏ చిన్నది ఇచ్చినా సరే దాంట్లో ప్రభా నాకు ఇదన్నా ఇచ్చేవయ్యని ఎక్కువగా ప్రతిరోజు కూడా దాని నిమిత్తం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కృతజ్ఞత దేవుడికి ఇష్టం ఏంటో తెలుసా? నీకేమిష్టం, మనకేమిష్టం? కొంతమందికి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గులాబ్ జాము, ఇంకేంటండి కొంతమంది పచ్చడి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారు. కానీ దేవుడికి కూడా ఇష్టం ఉందో తెలుసా? ఆయన ఇష్టం ఏంటి? స్తుతులు చెల్లించడానికి ఇష్టం. ఏమి ఇష్టం అండి? స్తుతులు. దేవుడికండి కృతజ్ఞత స్తుతులు అంటే చాలా చాలా ఇష్టం అండి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ ఎస్. అందుకే ఎడతెగక కృతజ్ఞత స్తుతులు చెల్లించమని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవునికి మనం ఎప్పుడు కూడా స్తోత్రాలు అంటే ఎక్కువగా చెల్లించాలి. అలా స్తోత్రాలు చెల్లిస్తే దేవుడు మనల్ని చాలా దీవిస్తాడు, చాలా ఆశీర్వదిస్తాడు. స్తోత్రాలు అంటే మనకి ఏదో స్తోత్రం అని అనుకుంటాం, కానీ స్తోత్రం అంటే ఆయన్ని పొగుడినట్టండి. స్తోత్రం అంటే ఆయన్ని పొగుడినట్టే. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీ భర్త గారు నేను పొగిడాడు అనుకోండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు భర్త గారే పొగిడాడు అనుకోండి, ఎలా ఉంటుంది దావీదు గారు? మొలక చెట్టు ఎక్కేస్తారు కదా, ఇక పొగడతల మధ్య అలా 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 తేలిపోతారు. అలాగే ఒక మనిషి ఇలా ఉంటే
దేవుణ్ణి పొగడతం అంటే ఏంటో తెలుసా? స్తోత్రాలే. స్తోత్రాలు ఆయన గనుక ప్రభు ఈ కార్యం చేసేవని స్తోత్రాలు ఆయనకి చెల్లిస్తే నీకు ఏది జరగాల్సిన కార్యం ఆగిందో అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జస్. ఇంకేమన్నాడు? జనములలో ఆయన కార్యములను తెలియచేయడు. జనములలో తెలియజేయాలి. దేవుడు చేసిన కార్యాలని మనం ఎప్పటికప్పుడే సాక్ష్యాలు చెబుతూ ఉండాలి, కార్యాలు వివరించాలి జనముల్లో, అలాగే ప్రజల మధ్య, అలాగే నిజంగా మనకి పరిచయం అవుతుంటారు, మనకి చెప్తూ ఉంటారు, వారికి కూడా మన కార్యాలను దేవుడు చేశారు మేలుల్ని మనం చెప్తూ తెలియజేస్తూ ఉండాలి. ఇంకేమన్నాడు? ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయడి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఆయనను గురించి పాడాలి. ఏం చేయాలి? ఆయనను గురించి పాడాలి. పాటలన్నీ ఎవరి గురించి పాడుతున్నాం మనం? ప్రభువారి గురించేనా? మనటి కాలం మంది ఒక సహోదరి బాధపడుతుంది, ఏడుస్తుంది. ఏంటమ్మా ఎందుకు బాధపడుతుంది అంటే, ఏమి లేదు, పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ భర్త గారు ఆటోకి వెళ్తారంట. ఆటోకి వెళ్ళి రావటమే. ఆమె పేరు సరోజిని. ఇక సరోజిని సరోజిని అని పాట పాడతాడంట. ఆమెకేం మండిపోతుంది. నా గురించి పాట పాడతాడంటేనే ఆమెకు మండిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఏమీ లేదండి, గొడవ ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్యన. ఆయన ఏమో ఆమె గురించి పాట పాడతాడు, నా గురించి ఎందుకు పాడాలి పాట అని చెప్పేసి గొడవ. ఇద్దరికి ఎంత భయంకరమైన గొడవ. ఇక్కడ దేవుడు వాళ్ళ గురించి పాడమని చెప్పాడా? దేవుడు ఏం చెప్తున్నాడండి? ఆయనను గురించి పాడుడి, ఆయననే కీర్తించాలి. దేవుని గురించి, దేవుని కీర్తనలు పాడాలి, స్తుతి కీర్తనలు మన గృహలో పాడాలి. ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ, మన ఇంట్లో సంభాషణ కానీ, ఎక్కడ సంభాషణ కానీ, ఎవరి గురించి సంభాషించాలి మనం? ప్రభువారి కార్యాల గురించి మనం మాట్లాడుకోవాలి, సంభాషించాలి. మరొక విధంగా కానీ మరి ఎవరెవరి గురించో ఏదేదో వేస్ట్ మాటలు అవి. ఎందుకంటే ప్రభువారు ఉంటారండి, ఖచ్చితంగా మన దగ్గర ప్రభువారు ఉంటారు. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత లోకాసు వార్తలో వ్రాయబడి ఉంటుంది, కొంతమంది అంట యేసు ప్రభువారి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎంఐ అనే గ్రామంలో మాట్లాడుకుంటూ నడిచి వెళ్తున్నారు. ఈలోపు ప్రభువారు వాళ్ళ పక్కనే ఉన్నారు కానీ వాళ్ళని గ్రహించరు. ప్రభువారు అన్నారు, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగారండి. అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువారిని గుర్తించుకోకుండా వాళ్ళు అంటున్నారు, నీకు తెలీదా, మన 3 రోజుల క్రితం యేసు ప్రభువారిని సిలువేసి చంపేశారు, నీకు తెలీదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, అసలు నీకు అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పేసి ఆయన గురించి అంటున్నారు. అంటే ఏంటి అర్థం అంటే, మనం సంభాషించుకునేటప్పుడు, మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కడైనా ఎవరుంటారు? యేసయ్య ఖచ్చితంగా ఉంటారు. అందుకే మన సంభాషణ ఏ రీతిగా ఉండాలంటే, ఆయన కార్యాల గురించే మనం సంభాషించాలి, ఆయన అద్భుతాల గురించే మనము సంభాషించాలి, మాట్లాడుకోవాలి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. అంటే మన అతిశయము మన యొక్క చాలామంది మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఏంటంటే డబ్బును బట్టో, ఇంకేంటండి చదువును బట్టో, ఉద్యోగాల బట్టో, వ్యాపారాల బట్టో, ఆరోగ్యం బట్టో ఫీల్ అవుతుంటారు మనటి కాలమంది. అంటున్నారు ఏమనంటే, గత రోజుల్లోనేమో ఆస్తిపరులంటే అసూయపడేవాళ్ళండి, ఇప్పుడు అలా అసూయపడట్లేదు, ఎవరన్నా ఆరోగ్యంగా ఉన్నారంటే చాలా వాళ్ళ మీద అసూయపడిపోతున్నారు అని అంటున్నారు. అంటే ఈ రోజులు బట్టి ఆరోగ్యం చాలా తక్కువగా ఉందనే కదా అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు, మన అతిశయము కానీ మన యొక్క అంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కదా, నాకేంటి అనేది ఉంటుంది కదా, ఆ ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ ఎవరిని బట్టి రావాలంటే, ప్రభువారు నాకున్నారు, ఆయన బట్టే మనం అతిశయించబడాలంట, ఆయన బట్టే మనం సంతోషించాలంట. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. డబ్బును బట్టు, దర్బాను బట్టు, గుర్రాలు బట్టు, రథాలను బట్టు, ఇంకేంటండి ఆస్తులు బట్టు, ఉద్యోగాలు బట్టు, వ్యాపారాలు బట్టు, చదువులు బట్టు, అందాన్ని బట్టు, ఇంకేంటండి బంధువర్గము, మరి ధనబలము, దేని బట్టి అతిశయించొద్దు. కేవలం ఆయన మహిమను బట్టి, ప్రభువును బట్టి, నా ప్రభువారు నాకున్నారు, నా ప్రభువారు నేను నమ్ముకున్నానని, పరిశుద్ధమైన దేవుడు ఆయన కోసం నేను బ్రతుకుతున్నానని మనము ప్రభువును బట్టి అతిశయించాలి. ఇంకేమన్నాడు? యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తారంట. దేవుని వెదుకువారు ఎలా ఉంటారు? ఉదయకాలం నుంచి మనం దేవుణ్ణి వెదకాలి. దేవుడు నాకేం చెప్తున్నారు, ఏమి మాట్లాడుతున్నారు, ఎలా ఉండమని చెప్తున్నారు, నా ఇంట్లో నేను ఏం చేయాలి, నా ఇంట్లో నేను ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఏది చేస్తే బాగుంటుంది, దేవుడు నాకేమైనా చెప్పారా, నా దౌర్జన్యం చెప్పారా, నా పెద్దలు నాకేమైనా చెప్పారా అని దేవుడిని అంట, ఆయన మాటను మనం ఎక్కువగా వెతకాలి. అలా వెతికి ఆ ప్రకారంగా మనం చేస్తున్నప్పుడు అప్పుడు హృదయంలో ఎలా ఉంటుంది? సంతోషం. హృదయంలో సంతోషం వచ్చిందంటే పైకి మనం బాగుంటేనే కదా హృదయంలో సంతోషం. ఫుల్గా జరువున్నవాడు ఎగిరి గంతులేస్తాడా?
ఆరోగ్యంగా ఉన్నవాడే కదా. అంటే మన పరిస్థితి బాగుంటుంది. దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుడు మాటను మనం వెతుకుతున్నప్పుడు మన పరిస్థితి బాగుంటుంది. అప్పుడు మనం హ్యాపీగా సంతోషంగా ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇలా చెప్పుకోవాలంటే చాలా చాలా విషయాలు మనం ఎక్కువగా మన గృహాల్లో ప్రార్థన ఎక్కువ చేయాలి. అలాగే గృహాల్లో తగ్గింపు కలిగి ఉండాలి. గృహాల్లో విజ్ఞాపన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన కుటుంబంలో హ్యాపీగా సంతోషకరంగా ఆనందకరంగా మనం బ్రతకగలుగుతాము. అట్లాగే బైబిల్ గ్రంథంలో ఈరోజు మ్యారేజ్ డే కూటం కూడా పెట్టి ఉన్నారు కాబట్టి లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా మరి ఒక భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరు కూడా మీకు పరిచయం చేసి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జక్కరి అనే ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లు వీరిద్దరు భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు ఎవరంటే ఎలిజబెత్, జకర్యా. వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఈ లోకంలో చాలామంది కూడా భార్యాభర్తలు, వాళ్ళు భార్యాభర్తలాగా ఉంటే బాగుండు, వీళ్ళ భార్యాభర్తలాగా ఉంటే బాగుండు, ఇంకేంటంటే వాళ్ళ కుటుంబంలాగా వీళ్ళ కుటుంబంలాగా అని ఎవరెవరినో చూస్తారు. ఎవరినో చూడాల్సిన పని లేదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చూడండి, మన నిజంగా చూసినట్లయితే స్త్రీకి పురుషునికి ఏ ధర్మాలు ఇచ్చారో ఆ ధర్మాల ప్రకారంగా నడిచి వెళితే చాలు. ఇక్కడ భార్యాభర్తలు ఎలా ఉన్నారంటే వీళ్ళిద్దరు ఎలా ఉన్నారండి? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? చాలా ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే మనం దేవుని దగ్గర ఏ మేలు పొందుకోవడానికైనా దేవుడు చెప్తుంటాడు కదా మనకి, ఎలా చేయి, ఎలా నడు, ఇలా జీవించని ఆజ్ఞలే కదా అవి కూడా. అవి దేవుడు మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, సహవాసానికి ఏ ఆజ్ఞలు ఉన్నాయో దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం సకల విధమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పున న్యాయమే చేయాలి. ఎవరికైనా మనము న్యాయమే చేయాలి. భర్త భార్యకి న్యాయం చేయాలి, భార్య భర్తకి న్యాయం చేయాలి. అన్యాయం చేయకూడదు. న్యాయ విధులు చొప్పునను నిరపరాధులు, ఎటువంటి అపరాధాల్లో పడిపోకుండా, ఎటువంటి అపరాధాలు చిక్కుకోకుండా, ఎటువంటి అపరాధాలు చేయకుండా అపరాధులుగా నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. దేవుని దృష్టికి ఎలా ఉన్నారు వీళ్ళు? మనుషుల దృష్టి కాదు. ఎవరి దృష్టికి అండి? దేవుని దృష్టికి ఎలా జీవించారండి? నీతిమంతులుగా జీవించారు. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. జస్. ప్రతి భార్యాభర్తలు కూడా ఈ రీతిగా దేవుడు ఆజ్ఞల ప్రకారం, న్యాయవిధుల ప్రకారం మరి ఎటువంటి అపరాధాల్లో పడకుండా నిరపరాధులుగా నడుచుకుంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతితేనంట. అక్కడ ఏం జరిగింది? ఎంత గొప్ప మేలు జరిగిందో తెలుసా? నిండు వృద్ధాపులు ఎలిజబెత్కి దేవుడు చక్కని మగబిడ్డనిచ్చాడండి. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. ఆ రోజు ఆమెకి అది లోటు కాబట్టి ఆ లోటుని తీర్చాడు. ఈరోజు మన కుటుంబాలు ఏదో ఒక కొరత ఉంటుంది కదా, ఏదో ఒక కార్యం అడుగుతాం, ఏదో ఒక లోటు అడుగుతాం. ఆ లోటు మనకి తీరాలంటే ప్రతి భార్యాభర్తలు కూడా ఎలా ఉంటే మనకి ఏ లోటు ఉందో, ఏ కొరత ఉందో దేవుడు అది తీర్చునుగాక. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. మరి కుమారి గారు, జాన్ అబ్రహాం గారు కూడా మరి ఎంతగానో విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో బహుబలంగా ఎదుగుతున్న బిడ్డలు. మరి అందుని బట్టి దేవుడు వారిని ప్రేమించి ప్రతి మేలు, ప్రతి కార్యం దేవుడు వారి పట్ల చేస్తున్నారు. ఇంకా ఇంకా చేస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తున్నా. మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, కృపామేడివి, ప్రేమగల్లేవా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం. ఇదిగో నీ ప్రియబిడ్డలు చెప్పిన చక్కని వర్తమానం దీవించి ఆస్వాదించి వాక్యానుసారంగా నీ ప్రియబిడ్డలున్న జాన్ అబ్రహాం గారి ఫ్యామిలీని బలపరిచి గణపరిచి సహాయం దయచేయండి. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన సలోమి గారు, అలాగనే శైల గారు, అలాగనే ప్రభు కుమారి గారు మరి చక్కని కీర్తన పాడతారు. అందరూ కూడా చక్కగా చేతిలో నుంచి చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచుకుందాం.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. Glory, thank you Jesus. యేసు రక్తం, హల్లెలూయా. Glory. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతను తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. Glory, thank you Jesus. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి
సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, 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 దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కీర్తన పాడిన బిడ్డలను దీవించిన ఆస్వాదించను చిన్న ప్రార్థించండి దయచేసి. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా శక్తిమంతుడా యేసయ్యా నీ పాదాలకు స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. ఒక చిన్న ప్రార్థించండి దయచేసి. పరిశుద్ధులు పరిశుద్ధులు హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. సహాయం దయచేయి, కృప దయచేయి, ఆదరణ దయచేయి, బలం దయచేయి, శక్తి దయచేయి. నీ ప్రేమలో